ఈరోజు ఎంతో హెల్తీ అయినటువంటి పాలక్ రైస్ చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ. 1:30 కప్పు రైస్ తీసుకున్నాను. హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకున్నాను. పాలకూర 3 కట్టలు తీసుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ సన్నగా తరిమి పెట్టుకున్నాను. పాలకూర కూడా చాలా సన్నగా తురిమేసి పెట్టుకోండి. లెమన్స్ కూడా వాడాలండి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేగుతున్నాయి కదా, రోస్ట్ చేసిన తర్వాత స్పినాచ్ కూడా వేసేసుకోండి. స్పినాచ్ బాగా మంచిగా దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అదర్వైజ్ అంతా పచ్చి వాసన వస్తుంది కదా, టేస్ట్ రాదు. ఇది చాలా హెల్దీ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి. పాలకూర గురించి చెప్పనవసరం లేదు కదా. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా తేలుతున్నప్పుడైతే నేను కడుక్కున్న బియ్యాన్ని పప్పును కలిపి అయితే వేసేసి దాంట్లో ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. సేమ్ టైం లెమన్ కూడా పిండేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ ఇవ్వాలండి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అసలు వేడిగా అసలు చాలా ఈజీ రెసిపీ, పోషకాలు ఉన్న రెసిపీ. స్పినాచ్ అంటే కందిపప్పు వేయకుండా చేస్తారేమో, నేనైతే కొత్తగా కందిపప్పు వేసి ట్రై చేశాను. చాలా బాగా టేస్ట్ వచ్చింది. చాలా మంచి హెల్తీ రెసిపీ. క్విక్ ఏదైనా ఆప్షన్స్ లేనప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా పాలకూర తినరు కదా, ఇష్టపడరు. ఇలా చేసేస్తే తొందరగా తింటారు. దానికి ఒక అప్పడం, ఆవకాయ ముక్క, మజ్జిగ, రైతా అలాంటివి అయితే ఎంత బాగా వస్తుందో అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము, మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, హెల్తీ అండ్ పోషకాలు ఉన్నటువంటి స్పినాచ్ రైస్, పాలకూర రైసు, అది కూడా కొత్తగా కందిపప్పు యాడ్ చేసి చేశాను. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. దాంతో ఒక ఆవకాయ వేసుకొని తింటే వేడిగా ఎంత బాగుంటుందో కదా. ఓకే, మరి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.